దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ ఋతువులోనికి, దేవుని ఆగమన మాసంలోనికి మనం ప్రవేశించాము. మరి అడ్వెంట్గా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క సీజన్, ఈ ఋతువులో మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క మరి మాసమునకు, లేదంటే ఈ ఋతువునకు, లేదంటే ఈ యొక్క సమయమునకు ఆయన కారణము. సమస్తము ఆయన మూలంగానే సృజించబడింది. సమస్తము ఆయన ద్వారానే, ఆయన కొరకే జరిగించబడుతున్నదనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అయితే ఈ యొక్క అడ్వెంట్లో మొదటి వారము మనము నిరీక్షణ, హోప్ అనేటువంటి అంశమును గురించి ధ్యానించుకుందాం. నిరీక్షణ, ఎందుకు నిరీక్షణ అవసరము అంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత పిలువబడి, దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత తన స్వాస్థ్యముగా ఎంచుకొనబడినటువంటి ఆ ప్రజలు దేవుని ధర్మశాస్త్రానికి విరోధముగా జీవించి దేవుని తీర్పునకు గురి అయి శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. కారణం ఏమిటి అంటే, దేవుడు వారిని తిరిగి తన యొక్క మార్గములలో నడిపించాలని, వారి హృదయాలను సరిచేయాలని, వారిని తిరిగి తన సన్నిధిలో చేర్చుకోవాలని మరి దేవుడు వారి కొరకు నిర్ణయించినటువంటి కాలము. దేవుడు వారిని తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి రాక నిమిత్తము నిరీక్షణ కలిగిన వారై జీవించాలని దేవుడు వారిని మరి నడిపిస్తూ ఉన్నాడు. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము ఈ విషయాలను చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 17 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు ఒకసారి చూద్దాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలీలియాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి నివాసముండెను. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను, మరణ ఛాయలలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లుగా ఇలాగూ జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచు ప్రకటించ మొదలుపెట్టాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఇక్కడ మరి నిరీక్షణ లేనటువంటి ప్రజలు జబూలూను దేశములో, మరి నఫ్తాలి దేశములో అనగా మరి యోర్దానుకు ఆవల ఉన్నటువంటి సముద్ర తీరమున మరి ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో నివసిస్తూ ఉన్నారు. అయితే మరి యోర్దానుకు ఆవలిన నివసిస్తున్నటువంటి వారెవరు అంటే అన్య ప్రజలు, అన్యజనులు. మరి వారిని జబూలూను దేశము, నఫ్తాలి దేశముగా వారి పిలువబడుతూ ఉన్నారు. వారు అన్యజనులు. మరి వారిని కూడా పిలవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక దినము రాబోతూ ఉన్నాడని, మెస్సయాగా, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, ఇదిగో ఆయన కేవలం యూదులకు మాత్రమే కాదు, ఈ లోకమంతటికి ఆయన రాజు, ఈ లోకమంతటికి ఆయన వెలుగు. హల్లెలూయా.
జబూలును దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియాయు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. హల్లెలూయ. ఎవరు ఈ చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు? పాపం అనేటువంటి చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు, మరణపు చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు, మరణపు తీరమున నివసిస్తున్నటువంటి ప్రజలు, దేవునికి దూరంగా నివసిస్తున్నటువంటి ప్రజల యొద్దకు, పాపములో మరి మరణంలో అంధకార సంబంధమైన చీకటి, సాతాను చీకటి రాజ్యములో నివసిస్తున్నటువంటి ఆ ప్రజలు గొప్ప వెలుగును చూచారు. ఎవరు? ఏమిటి ఆ గొప్ప వెలుగు? ఏమిటి వారు చూసిన ఆ గొప్ప వెలుగు అంటే యేసు క్రీస్తు ప్రభులవారు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభులవారు. యేసు క్రీస్తు ప్రభులవారు ఇదిగో ఆయన గలిలియా దేశంలో మరి గలిలియాకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి మరి ఆ యొక్క జబూలును, నఫ్తాలి అనే ప్రదేశములలో ఆ దేశమందంతటా సంచరిస్తూ దేవుని ప్రేమను, దేవుని రక్షణను, దేవుని సువార్తను, దేవుని నిత్య జీవపు వెలుగును వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా దరిదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఆయన ఆ విషయాలన్నిటినీ తన గ్రంథంలో రాశాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఒకసారి గమనిస్తే, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన, హల్లెలూయా, అంత్యకాలమున ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు మెస్సయా, ఆయన ఆ సముద్ర ప్రాంతమును అనగా యోర్దానును, అద్దరిని, అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గలిలియా ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచు ఉన్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఆ మరణ ఛాయలో నివసిస్తున్నటువంటి ఆ ప్రజలు వెలుగును చూస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమను వారు చూస్తూ ఉన్నారు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? పాపపు చీకటిలో నీ జీవితం కట్టుబడి ఉన్నదేమో, మరణపు టంచులలో నీ జీవితం ఉన్నదేమో. మరి నిన్ను రక్షించడానికే, నీకు ఆ గొప్ప వెలుగును అనుగ్రహించడానికే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా అవతరించాడు. ఇదిగో నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క మరి గలిలియా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ జబూలును, నఫ్తాలి అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ ప్రజలకు దేవుడు తన మహిమను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు తన మహిమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభుల వారు లోక రక్షకుడుగా అవతరించాడు. ఆ విషయాల్ని ఇంకా ప్రవక్త అయినటువంటి యెషయా 29వ అధ్యాయంలో ఆ విషయాలను గురించి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో అన్యజనులందరూ దేవుని సన్మానిస్తారు, ఆయనను గుర్తిస్తారు, ఆయనను మహిమపరుస్తారని చెబుతూ ఆయన అంటున్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 17 నుంచి గమనిస్తే, ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యములు విందురు,
అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడను గురించి, ఆ మెస్సియా రాకడను గురించి ప్రవక్త ఇక్కడ తెలియజేస్తూ అంటున్నాడు, ఇకను కొద్ది కాలమైన తర్వాత. మరి ఓ ఇశ్రాయేలు విను, కొద్ది కాలమైన తర్వాత ఇదిగో ఈ లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును. ఆ లెబానోను ప్రదేశం అంతటిని మరి ఆ యొక్క శత్రు రాజులు ధ్వంసం చేసి వెళ్ళిపోయారు, కాల్చివేసి వెళ్ళిపోయారు. బబులోను రాజులైతేనేమి, మరి ఆ యొక్క అష్షూరు రాజులైతేనేమి, మరి ఆ యొక్క సిరియా రాజులైతేనేమి ఇశ్రాయేలుపై దండెత్తి, యెరూషలేముపై దండెత్తి ఆ దారిలో ఉన్నటువంటి ఆ లెబానోను ఆ యొక్క పంటలనన్నిటినీ వారు నాశనం చేశారు. ఫలవంతమైనటువంటి మరి ఆ యొక్క లెబానోను వారు నాశనం చేసి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ప్రవక్త ద్వారా సెలవిస్తున్నాడు, కొద్ది కాలమైన తర్వాత లెబానోను ప్రదేశం ఫలవంతమైన పొలముగా తిరిగి మార్చబడుతుంది. మరి ఫలవంతమైన పొలము అరణ్యముగా, వనముగా చేయబడుతుంది. మరి ఇక్కడ ఈ ఉపమానాన్ని మనం గమనిస్తే మరి లెబానోను అనేటువంటిది అరణ్య ప్రాంతమైనటువంటి లెబానోను మరి ఫలభరితమైనటువంటి పొలముగా చేయబడుతుంది. ఫలవంతమైన పొలము అరణ్యముగా చేయబడుతుంది. అనగా దేవుని ప్రజలైనటువంటి ఆ యూదా జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆత్మ ఫలములను అనుభవించలేకపోతూ ఉంటే, అన్యజనులైనటువంటి ఆ ప్రజలు, జబూలూను నఫ్తాలి ప్రజలు, అన్యజనులైనటువంటి ఈ లోకమంతా యేసు క్రీస్తు ప్రభుల వారిని తమ రక్షకుడిగా అంగీకరించిన వారందరికీ దేవుడు ఇదిగో తన వెలుగును అనుగ్రహించబోతున్నాడు. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారం కలిగినను గ్రుడ్డివారు కనులార చూచెదరు. హల్లెలూయా. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు మరి అనేకమైనటువంటి గ్రుడ్డి వారి కన్నులను ఆయన తెరవజేశాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇద్దరు గ్రుడ్డివారు యేసయ్యను అడుగుతున్నారు. యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంటిలో ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. ఆ గుడ్డి వారి కన్నులు తెరవబడుతున్నాయి. కానీ కన్నులు ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమను చూడలేకపోతున్నారు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. తన స్వకీయులు ఆయనను గుర్తించడం లేదు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియూ ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగయ్యుండెను. హల్లెలూయా. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మరి తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి అట్టి వెలుగు, అట్టి కృప, అట్టి మహిమ దేవుడు మనందరి హృదయాల్లో నేడు వెలిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరములు గల మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ యొక్క ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమెల్ల మీరు చేసిన మెల్లన్నిటిని బట్టి మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవ, మా ఆదరణకర్తమైన ప్రభా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నిత్య జీవపు వెలుగులు మా అందరి హృదయంలో నేడు ప్రకాశింపజేసి దేవుని మహిమను మేము ప్రత్యక్షంగా చూడగలిగే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.